అందరికీ వెల్కమ్. మీరు చూస్తున్నారు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎండింగ్లో బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ మిస్టరీ గురించి చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మన స్మెల్ సెన్స్ చాలా పవర్ఫుల్. ఓన్లీ వాసన పసిగట్టడానికే కాదు, మెమరీస్ గుర్తు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎస్, ఇది సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన వ్యక్తి ఒక పర్ఫ్యూమ్ వాడితే ఒక 10 years తర్వాత మీరు మళ్ళీ ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చేస్తే మీకు ఆ వ్యక్తి పక్కా గుర్తొస్తారు. అందుకే స్మెల్ అనేది స్ట్రాంగెస్ట్ ట్రిగ్గర్ ఫర్ మెమరీ అని అంటారు. అందుకే మనం స్మెల్ చేసినప్పుడు మన ఎమోషన్స్ వెంటనే చేంజ్ అయిపోతాయి. ఒక పర్ఫ్యూమ్ మనకి హ్యాపీనెస్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అలాగే ఒక బర్నింగ్ స్మెల్ మనకి ఫియర్ ట్రిగ్గర్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. చీమలు మనకి చిన్నగా కనిపిస్తాయి, కానీ వాటికి ఎంత బలం ఉందో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఒక చీమ దాని బాడీ వెయిట్ కంటే 50 times హెవియర్ వెయిట్ని క్యారీ చేయగలదు. ఇదే స్ట్రెంగ్త్ మన హ్యూమన్స్కి ఉంటే మనం ఈజీగా ఒక కార్ని లేపేయగలం. చీమలు మరో చీమతో కమ్యూనికేషన్ కోసం కెమికల్ సిగ్నల్స్ యూస్ చేస్తాయి. కాలనీలో ఒక చీమకి డేంజర్ అనిపిస్తే వెంటనే కెమికల్ రిలీజ్ చేస్తుంది, కాలనీ మొత్తం అవేర్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. బనానాస్ వల్ల మన ప్రాణానికి డేంజర్ ఉందని మీకు తెలుసా? ఎస్, బనానాస్ తింటే చనిపోతారు. కానీ భయపడకండి, మీరు 1,00,000 బనానాలు తింటే అప్పుడు చనిపోతారు. బనానాస్లో న్యాచురల్గా రేడియో యాక్టివ్ ఉంటుంది. బనానాస్లో పొటాషియం 40 అనే ఐసోటోప్ ఉంటుంది, కానీ ఇది చాలా తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల మనకి ఏం హామీ జరగదు. కానీ మీరు 1,00,000 బనానాలు తింటే అప్పుడు మీకు హామీ జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి అది తప్పు. మనం పీల్చే గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ మరియు మిగతా గ్యాసెస్ కలిపి కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆక్సిజన్ 30% ఉంటే ఒక చిన్న స్పార్క్ వచ్చిన ఫారెస్ట్ మొత్తం తగలడిపోద్ది. కానీ అదే ఒక 10% తక్కువ ఉంటే మన శరీరానికి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది, అంటే మనం ఊపిరాడక చనిపోతాం. మన భూమి అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈరోజు September 1, 2025 ఆఫ్ఘనిస్తాన్లో ఒక పవర్ఫుల్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఎర్త్క్వేక్ స్కేల్ మీద 6.0 మ్యాగ్నిట్యూడ్తో రికార్డ్ అయింది. ఈ ఎర్త్క్వేక్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే కబుల్, పాకిస్తాన్లో ఇస్లామాబాద్, ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని ప్రదేశాల్లో ఎర్త్క్వేక్ వచ్చిందని ఫీల్ అయ్యారు. ఎర్త్క్వేక్ వచ్చిన సెకండ్స్లో మొత్తం బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోయాయి, రోడ్స్ క్రాక్ అయిపోయాయి, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ భయంతో వీధుల్లోకి వచ్చేశారు. అఫీషియల్స్ రిపోర్ట్ ప్రకారం సుమారు 622 మంది చనిపోయారు, అలాగే 1,500 మందికి గాయాలయ్యాయి. ఇంకా చాలామంది పడిపోయిన బిల్డింగ్స్ కింద ఇరుక్కుపోయారు. ఇంకా రెస్క్యూ టీమ్స్ ఇంకా వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం మన బ్రెయిన్లో ఒక సెకండ్కి 50,000 ఆలోచనలు వస్తాయి. అంటే ఒక రోజుకి 60 లక్షల ఆలోచనలు. ఈ ఆలోచనల్లో చాలా ర్యాండమ్, కొన్ని అయితే మనకి అసలు తెలియకుండా వస్తాయి. ఇందులో మనకు తెలిసేవి, గుర్తుండేవి చాలా చాలా తక్కువ. అందుకే మనకి కొన్నిసార్లు ఇదేదో ఎక్కడో చూసినట్టుంది అని డేజావు కింద కూడా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనకి సూర్యుడి యొక్క వెలుతురు రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? 3 లక్షల km/s లైట్ స్పీడ్ పడుతుంది. భూమి అండ్ సూర్యుడి మధ్య ఉన్న డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్లు. అందుకే మనకి సూర్యుడి యొక్క వెలుతురు రావడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడి యొక్క వెలుతురు యాక్చువల్గా 8 నిమిషాల క్రితంది. సపోజ్ సూర్యుడు మాయమైపోయినా, పేలిపోయినా అది మనకు తెలియడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. కేరళలోని పద్మనాభస్వామి టెంపుల్లో ఒక సీక్రెట్ వాల్ట్ ఉంది, అదే వాల్ట్ బి. దాన్ని ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చేయలేకపోయారు. అక్కడున్న ప్రజల ప్రకారం ఆ వాల్ట్ ఓపెన్ చేస్తే పెద్ద డేంజర్ వస్తుందని చెప్తారు. అందుకే అక్కడున్న ప్రజలు అండ్ గవర్నమెంట్ ఆ వాల్ట్ని ఓపెన్ చేయొద్దని చెప్పారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఆ వాల్ట్లో ఏముందో ఎవరికీ తెలియదు, అది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు బుల్స్కి వరల్డ్ వైడ్ డిమాండ్ చాలా ఎక్కువ. వాటి స్ట్రెంగ్త్ మరియు స్టామినా చాలా ఎక్స్ట్రాడినరీ. బ్రెజిల్, యుఎస్, రష్యా వాటికి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ సైంటిస్టులకి అర్థం కానిది ఏంటంటే ఈ బుల్స్కి ఇంత స్టామినా, ఇంత స్ట్రెంగ్త్, ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చిందా అని. అక్కడున్న ప్రజలు ఇది ఒక దేవుడి యొక్క బ్లెస్సింగ్ అని చెప్తారు. ఇప్పటికీ అది ఇంకా మిస్టరీగానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మహారాష్ట్రలో ఒక ప్లేస్ ఉంది, అదే శివాపూర్. దాన్ని మ్యాగ్నెటిక్ హిల్ అని కూడా పిలుస్తారు.
అక్కడ ఒక రోడ్ పై మీరు కార్ ఆపితే అది అప్ హిల్ కి మూవ్ అవుతుంది, అంటే కిందకి వెళ్ళాల్సిన కార్ పైకి వెళ్తుంది. అక్కడున్న లోకల్స్ అది దేవుడి యొక్క శక్తి అని అంటారు, కానీ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఉన్న సరౌండింగ్స్ ల్యాండ్స్కేప్ వల్ల అది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అని చెప్తున్నారు. అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళిన వ్యక్తులకి అది ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈజిప్ట్లో గ్రేట్ పిరమిడ్ అని వినగానే మనకి బోల్డ్ మిస్టరీస్ గుర్తొస్తాయి. అందులో ఒకటి ది సీక్రెట్ ఛాంబర్. 2015లో సైంటిస్టులు ఒక సీక్రెట్ ఛాంబర్ని కనుగొన్నారు, కానీ ఆ ఛాంబర్ని ఓపెన్ చేయడం ఎవరి వల్ల అవ్వలేదు. ఆ ఛాంబర్ లోపల ఏముందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రజలు ఆ ఛాంబర్లో ఆ రాజు ఒక బాడీ ఉందని చెప్తారు. కొంతమంది అదొక సీక్రెట్ స్టోరేజ్, మొత్తం డబ్బు అందులోనే దాచారు అని చెప్తారు. మరికొంతమంది ఆ ఛాంబర్లో ఏలియన్ టెక్నాలజీ ఉందని కూడా చెప్తారు. కానీ ఇప్పటికీ అక్కడ ఏముందో ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. 1945లో బెర్ముడా ట్రయాంగిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 14 మంది యుఎస్ నేవీ బాంబర్స్ అవెంజర్స్ ప్లేన్ ట్రైనింగ్లో బెర్ముడా ట్రయాంగిల్ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు రిటర్న్ అవ్వాలి. కానీ సడన్గా రేడియోలో వి కాన్ ఫైండ్ వెస్ట్, కంపాస్ నాట్ వర్కింగ్, వాటర్ లుక్స్ వియర్డ్, ఇట్స్ వైట్ అని ప్యానిక్ వాయిస్లో చెప్పారు. స్లోగా వాళ్ళ రేడియో సిగ్నల్స్ కూడా ఫేడ్ అయిపోయాయి. తర్వాత వాళ్ళు ఎంతసేపు చూసినా వాళ్ళు ఇంకా తిరిగి రావట్లేదు. ఇప్పుడు ఇంకో 13 మంది క్రూని పంపించారు. ఆ క్రూ వెళ్ళిన 30 నిమిషాల్లో ఆ క్రూ కూడా డిసప్పియర్ అయిపోయారు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఒక ట్రేస్ కూడా లేదు. ఈవెన్ బాడీస్, బోట్స్, ప్లేన్స్ ఏమీ దొరకలేదు. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ మిస్టరీగానే ఉంది.